ఐటీ జాబ్ సేఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది ఎలక్ట్రీషియన్ విద్యార్థుల కోసం ట్రేడ్ థియరీ క్లాసులు అనేది వీడియో చేయడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం ఇల్యూమినేషన్ గురించి చెప్పుకున్నాము. సో ఇల్యూమినేషన్ అంటే మనం కాంతి అని చెప్పుకున్నాము. సో కాంతి గురించి, అలాగే లైట్ గురించి, లైట్ ఇంటెన్సిటీ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో తర్వాత ల్యూమెన్ అంటే ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ల్యూమెన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లెక్స్. సో ల్యూమెన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లెక్స్. సో ల్యూమినస్ ఫ్లెక్స్ యొక్క యూనిటే మనకి ల్యూమెన్ అవుతుంది. అంటే మనం నిన్న చెప్పాను కదా, సపోజ్ ఒక బల్బ్ ఉందనుకోండి. సో ఈ బల్బులోంచి మనకి కాంతి ఉత్పత్తి అవుతుంది. సో ఈ కాంతి తరంగాల్ని మనం ల్యూమినస్ ఫ్లెక్స్ అంటాం. ఈ ల్యూమినస్ ఫ్లెక్స్కి యూనిటే మనకి ల్యూమెన్ అవుతుంది. అంటే దీని యూనిట్సే మనకి ఎంత వస్తుంది అనేది మనం ల్యూమెన్స్లో కొలుస్తాం. సో ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లెక్స్ ఈజ్ కాల్డ్ ల్యూమెన్. The lumen is the luminous flux radiated within a unit solid angle by a uniform source of the one candle. సో మనం ఒక క్యాండిల్ తీసుకుంటే ఒక క్యాండిల్ ఎంత లైటింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇదంతా ఫ్లెక్సే అన్నమాట. ఈ ఫ్లెక్స్ ఒక పర్టికులర్ యాంగిల్లో ఎంత ఫ్లెక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం ల్యూమెన్ని యూనిట్గా తీసుకొని చెప్తాం ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లెక్స్. సో ఇక్కడ చూసుకుంటే 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 4 into pi క్యాండిల్ పవర్. 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 4 pi క్యాండిల్ పవర్ సిపి అనమాట. సో ఇక్కడ మనకి పై వాల్యూ తెలుసు, 3.14 అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. సో పై ఈజ్ ఈక్వల్ టు 3.14. అదే మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆన్సర్ అనేది 12.57 క్యాండిల్ పవర్స్ వస్తుంది. సో 12.57 సిపి అవుతుంది. సో 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 4 pi సిపి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12.57 క్యాండిల్ పవర్స్గా మనకి ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? సో ల్యూమినస్ అంటే చెప్పాను కదా, కాంతి జనకాన్ని ల్యూమినస్ బాడీ అంటారు. కాంతి జనకం అంటే కాంతి ఎక్కడి నుంచి అయితే తయారవుతుందో దాన్ని కాంతి జనకం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ల్యూమినస్ బాడీ అంటారు ఫ్రెండ్స్. సో కాంతి జనకము ల్యూమినస్ బాడీ. అయితే ఇక్కడ ల్యూమినస్ ఇంటెన్సిటీ గురించి మనం చెప్పుకుంటున్నాము. ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ద ల్యూమినస్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సోర్స్ ఈజ్ ద ల్యూమినస్ ఫ్లక్స్ ఫర్ సాలిడ్ యాంగిల్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. Luminous flux for solid angle. ఒక ఫిక్స్డ్ యాంగిల్లో ఎంతైతే ఫ్లక్స్ పడుతుందో అదే ఆ ల్యూమినస్ ఇంటెన్సిటీ అవుతుంది. ఆ బాడీ యొక్క ల్యూమినస్ ఇంటెన్సిటీ అవుతుంది. ఒక ఫిక్స్డ్ యాంగిలే. ఓకే, మనకి 360 డిగ్రీ ఒక సర్కిల్ అనేది ఉంటే 360 డిగ్రీస్ చూసుకుంటాం. ఒక సర్కిల్ యొక్క టోటల్ యాంగిల్ సమ్ అనేది 360 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది ఒక కాంతి జనకం ఉంటే దీనికి కూడా 360 డిగ్రీస్ ఉంటుంది. అయితే దీంట్లో మనం ఒక ఫ్లక్స్ ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క పర్టికులర్ యాంగిల్ సాలిడ్ యాంగిల్ అని చెప్తాం. సపోజ్ మీరు ఒక టార్చ్ లైట్ వేసుకోండి. ఒక టార్చ్ లైట్ ఉంది, ఇది ఒక టార్చ్.
ఈ టార్చి ఇప్పుడు 180 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాము. ఇప్పుడు ఇదే టార్చ్ని మనం కొద్దిగా బెండ్ చేసామనుకోండి. ఇప్పుడు ఇదే టార్చి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. ఓకే, సో యాంగిల్ని బట్టి మనకి లైటింగ్ ఇల్యూమినేషన్ మారుతుంది. సో ఎంత ఫ్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది పర్ యాంగిల్ అనేది మనకి ఇల్యూమినేషన్ ఇంటెన్సిటీ అవుతుంది. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటి? ఇల్యూమినేషన్ అంటే ఏంటి? అదే మన పాఠం యొక్క పేరు. When light falls on the surface, then it becomes illuminated. The luminous flux per unit area falling on the surface is called illumination of the surface. When the light falls on a surface, then it becomes illuminated. ఎప్పుడైతే మనకి ఒక లైట్ అనేది ఒక సర్ఫేస్ ఉంది, సపోజ్ ఇది లైట్, మనకి ఇది సర్ఫేస్. ఓకే, ఎప్పుడైతే లైట్ అనేది సర్ఫేస్ మీద పడుతుందో అది మనకి ఇల్యూమినేట్ అవుతుంది. ఇదే ఇల్యూమినేషన్ అంటే. అంటే కాంతివంతం. కాంతివంతం అవుతుంది. ఇక్కడ నుంచి లైట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇది సోర్స్, లైట్ సోర్స్. దీన్ని ఇల్యూమినేటెడ్ బాడీ అంటారు, ల్యూమినస్ బాడీ అంటారు. అంటే ఒక కాంతి అనేది ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియా మీద పడినప్పుడు అది ఇల్యూమినేట్ అవుతుంది, అంటే కాంతివంతం అవుతుంది. ఇల్యూమినేట్ అవుతుంది, కాంతివంతం అవుతుంది. అంటే మనం చీకట్లో ఒక గదిలో చూసినప్పుడు అంతా చీకటిగా కనిపిస్తుంది. అదే చీకట్లో ఒక టార్చ్ లైట్ వేసి మనం చూసినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులు, ఏ మూల ఏ వస్తువు ఉంది, కుర్చీ ఎక్కడ ఉంది, బల్ల ఎక్కడ ఉంది, మొత్తం కూడా మనకి స్పష్టంగా విజిబిలిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దాన్నే ఇల్యూమినేషన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ద ల్యూమినస్ ఇంటెన్సిటీ illumination. When the light falls on surface, then it becomes illuminated. ఒక సర్ఫేస్ మీద లైట్ అనేది పడ్డప్పుడు అది ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ద ల్యూమినస్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఫాలింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇల్యూమినేషన్. సో ఇక్కడ ఎంతైతే ఫ్లక్స్ పడుతుంది, ఇదంతా ఏంటి, ఇదంతా కూడా మనకి ఫ్లక్స్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో పడే ఫ్లక్స్ ఎంతైతే ఉంటుందో అదే మనకి ఇల్యూమినేషన్ అవుతుంది. సో ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లక్స్ ఫాలింగ్ అనే యూనిట్ ఏరియా. ఫ్లక్స్ అంటే ఏంటి? కాంతి పుంజాలు. ఈ కాంతి కిరణాలు ఎక్కడ దాకైతే పడతాయి అన్నీ కూడా ఫ్లక్సే. అయితే ఎంత కాంతి అనేది ఆ సర్ఫేస్ మీద, ఆ నేల మీద పడుతుందో అది ఇల్యూమినేషన్ అవుతుంది. సో ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఫ్లక్స్, ల్యూమినస్ ఫ్లక్స్ బై యూనిట్ ఏరియా. సో దట్ ఈజ్ కాల్డ్ ఇల్యూమినేషన్ని మనం ఈ అనే సింబల్తో సూచిస్తాము. ఇక్కడ ఐ అని రాశాను, బట్ యాక్చువల్గా ఇల్యూమినేషన్ అంటే ఈ అనే సింబల్తో సూచిస్తాము, ఫ్లక్స్ బై యూనిట్ ఏరియా. సో ఎఫ్ బై ఏ. సో సింపుల్గా రాయాలంటే E is equal to F by A, flux by area. Okay. So friends, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్.